పల్లీల చట్నీ. పల్లీలు, పచ్చిమిరపకాయలు. ఓకే. తర్వాత కడాయి పెట్టుకోండి స్టవ్ మీద. ఆ తర్వాత అందులో పల్లీలు వేసుకోండి. కాస్త పల్లీల్ని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా చేసుకోవాలి. అంటే పొట్టు వచ్చింది కదా, అట్లా. ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. అందులోనే పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసినవి వేసుకోండి. వేసుకొని అందులో కాస్తంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పండి. కాస్త ఎర్రగా వచ్చేటట్టు. అప్పుడు దాకా వీటిని పొట్టు తీసేయండి చక్కగా. పల్లీలు పొట్టు తీసేసాక పచ్చిమిరపకాయలు గ్రైండర్లో వేసుకోండి. ఆ తర్వాత పల్లీలను కూడా యాడ్ చేసేయండి. ఇలా మెత్తగా చేసుకోండి. మళ్ళీ అదే బౌన్లో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు వేయండి. ఒక 2 ఎండి పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. అంటే తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసేసినాక మీ పల్లీల చట్నీ రెడీ. తిని చూస్తే చాలా సూపర్గా ఉండిద్ది.